అందరికీ నమస్కారం. మన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. బహుశా మనందరికీ అత్యంత అవసరమైన అంశమిది. అదేంటంటే ఒత్తిడి లేకుండా జీవించడం, కర్మయోగం, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇంకా జీవితంలోని చాలా సరళమైన సత్యాల గురించి మూల సమాచారం నుండి సేకరించిన కొన్ని లోతైన విషయాలను మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. అసలు లగ్జరీ అంటే ఏమిటి? నిజమైన స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది? సరే, ఆలస్యం చేయకుండా వెంటనే మొదలు పెడదాం. ఓకే, ముందుగా ఈ విషయాన్ని కొంచెం ఆలోచిద్దాం. ఈ రోజుల్లో మనకు అంతులేని భౌతిక సౌకర్యాలున్నాయి కదా, అయినా సరే ఎందుకో మన జీవితం విపరీతమైన ఒత్తిడితో నిండి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఇంత అపూర్వమైన విలాసాలు ఉన్నా మనం ఎందుకు సంతోషాన్ని వెతుక్కోవాల్సొస్తోంది? మన మూల సమాచారం సరిగ్గా ఈ ఆలోచన రేకెత్తించే ప్రశ్నతోనే ఒక లోతైన చర్చను ప్రారంభించింది. ఈ పోలిక చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. ఒకసారి ఆలోచించండి, బుద్ధుని కాలంలో రాజులు అనుభవించిన రాజభవనాలు కూడా కేవలం మట్టితో, పూరిగుడిసెల్లాగా ఉండేవి. వాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా నడవాల్సిందే. కాని నేటి ఆధునిక సామాన్యుడు హాయిగా ఏసీ క్యాబ్లలో తిరుగుతున్నాడు, రకరకాల ఫుడ్ ఆప్షన్స్ క్షణాల్లో ఇంటికి తెప్పించుకుంటున్నాడు. అంటే నాటి రాజుల కంటే నేటి సామాన్యులకే ఎక్కువ భౌతిక విలాసాలున్నాయి. మరి తేడా ఎక్కడొచ్చింది? నాటి రాజులకు ఇప్పుడు మనకున్న డిజిటల్ కనెక్టివిటీ, ఈ పాస్వర్డ్లు, బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ ఇలాంటి ఆధునిక మానసిక ఒత్తిళ్లు లేవు. అదే ఇక్కడ అసలైన పాయింట్. మరి ఈ మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి? ఇక్కడే మూల సమాచారం కర్మయోగంలోని కొన్ని ఆచరణాత్మకమైన విషయాలను మనకు వివరిస్తోంది. ఇది చాలా సింపుల్ అండి. 3 అడుగులు. మొదటది, ఏదైనా పని చెయ్యాలనుకున్నప్పుడు అతిగా ఆలోచించకుండా వెంటనే ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవడం. రెండవది, ఆ పనిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయడం. ఇక మూడవది, ఫలితం ఎలా ఉన్నా సరే దాన్ని పూర్తిగా అంగీకరించడం. చూశారా, ఆందోళన అనే అంతులేని చక్రంలో చిక్కుకోకుండా ఈ 3 సూత్రాలు పాటిస్తే సంతోషమనేది దానంతట అదే ఒక బై ప్రాడక్ట్ లాగా వస్తుందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. అండ్ ఈ విషయాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి ఎలా పనిచేస్తుందో ఒక్కసారి గమనించండి. ఒక మామిడి చెట్టు వేసవికాలం రాగానే సహజంగానే పూతపూస్తుంది, పండ్లనిస్తుంది. దానికే కమాండర్ అవసరం లేదు, పైనుండి పర్యవేక్షించేవాళ్లు ఎవరూ ఉండరు. ఎలాంటి బాహ్య ఒత్తిడి లేకుండా చాలా సహజంగా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తుంది. మనం కూడా మన పనులను ఇలాగే ఒక సహజమైన ప్రక్రియలాగా చెయ్యగలిగితే అసలు జీవితంలో ఒత్తిడికి చోటే ఉండదు కదా. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కోణంలోకి వెళ్దాం. అసలు జీవితంలో అంతిమమైన, నిజమైన విలాసం అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా విలాసం లేదా లగ్జరీ అనగానే పెద్ద పెద్ద బంగ్లాలు, ఖరీదైన కార్లు, ఆస్తులు ఇవే కదా మనకు గుర్తొస్తాయి. కానీ మూల సమాచారం మన ఈ సాంప్రదాయ ఆలోచనలను సవాలు చేస్తూ ఒక సరికొత్త నిర్వచనానికి దారితీస్తోంది. అదేంటో చూద్దాం. ఆ సరికొత్త నిర్వచనం ఇదే. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా నిజమైన విలాసమంటే వస్తువులు కూడబెట్టుకోవడం కాదట, ఎలాంటి బంధాలు లేకుండా ఉండటం. అవును, ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అనామకంగా, బాహ్య అంచనాలకు పూర్తిగా దూరంగా ప్రశాంతంగా ఉండటమే అత్యున్నతమైన లగ్జరీ అని ఇది వివరిస్తోంది. ఇది మన రెగ్యులర్ ఆలోచనలకు కొంచెం విరుద్ధంగా అనిపించినా ఆలోచిస్తే ఇందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. ఇందుకు సంబంధించి మూల సమాచారంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రస్తావన ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను ఒకసారి పెళ్లి గురించి అడిగినప్పుడు, నేను ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి నన్ను ఎవరూ ఏమీ అడగకుండా సోఫాలో ప్రశాంతంగా నిద్రపోగలను, నాకైతే అదే లగ్జరీ అని ఆయన చెప్పారట. నిజమే కదా, నిరంతరం ఇతరుల అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించడం చాలా అలసటనిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఏకాంతం దొరకడం నిజంగా ఒక అరుదైన వరం. అయితే ఇప్పుడు మనం చర్చించబోయే వాస్తవాలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని అవే నిజాలు. మనకు ఎంత తీవ్రమైన శారీరక బాధ వచ్చినా దాన్ని ఈ లోకంలో ఎవరూ పంచుకోలేరు. అలాగే మన ప్రాథమిక శారీరక విధులను కూడా ఎవరూ తీసుకోలేరు. ఆస్తులు పంచుకోవచ్చేమో కాని మన బాధను ఎవ్వరూ భరించలేరు. అంతిమంగా ఈ భూమిమీద మనం నిజంగా ఒంటరి అనే ఈ వాస్తవం క్రూరంగా అనిపించినా దీన్ని గ్రహించడం ద్వారా ఇతరుల నుండి వాలిడేషన్ లేదా గుర్తింపు ఆశించే ఒత్తిడి నుండి మనం శాశ్వతంగా బయటపడవచ్చు. ఇదే విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథను చూద్దాం. మలక్పేట జైలు దగ్గర పెట్రోల్ బంక్లో పనిచేసే ఒక ఖైదీ కథ ఇది. ఒక రాజకీయ నాయకుడు మోసం చేయడం వల్ల పాపం అతడు జైలు పాలయ్యాడు.
సహజంగానే మొదట్లో ఆ ఖైదీలో తీవ్రమైన కోపం, పగ, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే విపరీతమైన ఆవేశం రగిలిపోతూ ఉండేవి. కాని అతని ప్రతీకార ప్రణాళిక విఫలమైపోయి కనీసం స్వంత కుటుంబం కూడా అతన్ని వదిలేసినప్పుడు అతనిలో ఒక ఊహించని అద్భుతమైన మానసిక మార్పు జరిగింది. దీనినే సైకాలజీలో ఎపిఫనీ అంటారు. అంటే హఠాత్తుగా కలిగే ఒక లోతైన గ్రహింపు, ఒక జ్ఞానోదయం లాంటిదే. తన వాళ్ళు అనుకున్నవాళ్లు ఎవరూ లేరనే నిరాశ అతన్ని కుంగదీయలేదు, పైగా అతనికి అపారమైన మానసిక ప్రశాంతతను ఇచ్చింది. ఆ మార్పు ఎంత గొప్పదో అతని మాటల్లోనే వినండి. నాకు ఎవరూ లేరని గ్రహించడం నాకు అపారమైన సంతృప్తినిచ్చింది. నాకు శత్రువులు లేరు. ఇది జైలు కాదు, నా ఇల్లు అని ఆ ఖైదీ అన్నాడు. ఆ ఒంటరితనాన్ని అతను పూర్తిగా, మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఆ క్షణం నుండి అతని ఆలోచనా విధానం మొత్తం మారిపోయింది. చివరికి జైలు అధికారుల ప్రశంసలు పొందేంత గొప్ప వ్యక్తిగా అతను మారిపోవడం నిజంగా ఒక అద్భుతం. ఇప్పుడు మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనమొక చిన్న ఉచిత అపార్ట్మెంట్లో ఉన్నా సరే మనసులో ఏదో ఒక సంఘర్షణ, కోరికలు ఉంటే అది నరకంలాగే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ ఖైదీ తన పరిస్థితులను పూర్తిగా అంగీకరించి అంచనాలను వదిలేశాడో, ఆ 3 ఎకరాల జైలు కూడా అతనికి ఒక విశాలమైన ప్యాలెస్లా అనిపించింది. మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామనే మానసిక సంఘర్షణను తీసేస్తే ఎక్కడ ఉన్నా సరే అది స్వర్గమే అని ఈ ఉదాహరణ స్పష్టంగా నిరూపిస్తోంది. మరి మన రోజువారీ బంధాలను, సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలి? ఇక్కడే అంతేవాసి అనే ఒక ప్రాచీన భావనను మూల సమాచారం మన ముందుకు తీసుకొచ్చింది. అంతేవాసి అంటే సింపుల్గా చెప్పాలంటే గురువు దగ్గర ఉంటూ, ఎలాంటి డిమాండ్లు చెయ్యకుండా, ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా, దూరం పాటిస్తూనే గమనిస్తూ నేర్చుకునే ఒక నిశ్శబ్ద శిష్యుడు. మన రిలేషన్షిప్స్లో ఒత్తిడి లేకుండా ఉండటానికి ఇది ఒక పర్ఫెక్ట్ మోడల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆరోగ్యకరమైన సంబంధాలు ఎప్పుడూ కూడా పరస్పర గౌరవంపైనే ఆధారపడి ఉంటాయి. మనం ఇతరుల జీవితంలో అతిగా చొరబాటు లేకుండా ఉండాలి. ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లాగా అవసరమైనప్పుడు మాత్రమే మన నాలెడ్జ్ అందించాలి. ఒకరి ఉనికిని మరొకరు ఆస్వాదిస్తూనే ఎవరి వ్యక్తిగత స్పేస్ను వాళ్లు కాపాడుకోవాలి. నిరంతరం ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించకుండా, ఒకరినొకరు ఉక్కిరిబిక్కిరి చేయకుండా ఉండటమే నిజమైన ఒత్తిడి లేని అనుబంధం. ఈ స్పేస్ లేదా దూరం పాటించడమనేదానికి ఒక చక్కటి ప్రాక్టికల్ ఉదాహరణను గమనిద్దాం. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు 2 షెవ్రాన్ డిస్టెన్స్ అంటే 2 మార్కుల దూరం పాటించాలని ఒక రూల్ ఉంటుంది. వేగంగా వెళ్లే కార్లు ఢీకొట్టకుండా ఉండాలంటే ఆ దూరం ఎంత అవసరమో, మన మానవ సంబంధాలు కూడా పదిలంగా, సేఫ్గా ఉండాలంటే ఒక గౌరవప్రదమైన దూరం పాటించడం కూడా అంతే అవసరం. ఇక మన ప్రపంచం గురించి ఒక లోతైన గ్రహింపును ఇచ్చే మరో అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. పగటిపూట విపరీతమైన రద్దీగా, జనాలతో కోలాహలంగా ఉండే హైదరాబాద్ కోఠి ప్రాంతంలోని ఆంధ్రబ్యాంక్ వద్దకు ఒక వ్యక్తి అర్ధరాత్రి వెళ్లాడట. అక్కడ చూస్తే అది పూర్తిగా ఖాళీగా, నిర్మానుష్యంగా ఉందట. అసలిది పగలు నేను చూసిన ప్రాంతమేనా అని నమ్మలేనంతగా అనిపించిందట. ఈ చిన్న సంఘటన భూమి యొక్క అసలు స్వభావం గురించి మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. ఆ సత్యమేంటో, కాలక్రమంలో అది ఎలా మారుతుందో ఈ రాజు బిచ్చగాడి కథను గమనిస్తే మనకు బాగా అర్థమవుతుంది. 1వ తరంలో ఒక రాజు ప్యాలెస్లో ఉంటాడు, ఒక బిచ్చగాడు అదే ప్యాలెస్ గోడ బయట పడుకుంటాడు. తరాలు మారుతాయి. 2వ తరంలో రాజు కొడుకు ఆ ప్యాలెస్ను వారసత్వంగా పొందుతాడు. 3వ తరంలో ఆ బిచ్చగాడి వారసుడు అదే గోడ బయట పడుకుంటూ ఉంటాడు. ఇక్కడ గమనించారా? స్థలాలవే ఉన్నాయి, కేవలం మనుషులు మాత్రమే మారుతున్నారు. అంటే ఏంటి? మనమెవ్వరూ ఇక్కడ శాశ్వతం కాదు, కేవలం కాసేపు వచ్చి వెళ్లేవాళ్లం మాత్రమే. సరిగ్గా ఇదే మన ఈ విశ్లేషణ యొక్క ప్రధాన తత్వశాస్త్రం. ఈ ప్రపంచం అంతర్లీనంగా ఖాళీగా ఉంది. మనమంతా ఇక్కడ కేవలం తాత్కాలిక అద్దెదారులం, అంటే టెనెంట్స్ మాత్రమే. కాబట్టి తాత్కాలికమైన ఫలితాలకు లేదా ఈ భౌతిక ఆస్తులకు మన అహాన్ని జత చేయకూడదు. నిజానికి ఏదీ మనది కాదు. మనది కానిదాన్ని మానసికంగా కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నించినప్పుడే మనకు ఒత్తిడి మొదలవుతుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఒత్తిడి అనేది దానంతటదే మాయమైపోతుంది. చివరగా ఒక లోతైన ప్రశ్నతో ఈ ఎపిసోడ్ను ముగిద్దాం. ఈ విశాలమైన ప్రపంచంలో మనమంతా కేవలం కొద్ది కాలంపాటు ఉండే తాత్కాలిక అద్దెదారులం మాత్రమే అయితే, ఈ అనవసరమైన ఒత్తిడి అనే ఇంత భారీ అద్దెను మనం ఎందుకు చెల్లిస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి.
మన అంచనాలను, అనవసరపు బంధాలను వదిలేసి ఎంత సింపుల్గా జీవిస్తే మనం అంత స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఉంటాము కదా. ఈ సరళమైన సత్యాలను జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.